ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలను భుజించినటువంటి వారి యొక్క అనుభవాలలో 4వ అనుభవం ఏంటంటే, శరీరముగా భౌతిక జీవితంలో ఉన్నటువంటి మనము అన్ని వేళలా కూడా ఒకే రకమైనటువంటి విశ్వాసంలో కొనసాగలేం. అప్పుడప్పుడు మన బలహీనతలను బట్టి మనం పడిపోతాము, దిగజారిపోతాము, వెనకకి జారిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యము కనుక మనం భుజించినటువంటి అనుభవాలు ఉంటే సరిచేసుకోవటానికి, మనం పునరుద్ధరించుకోవటానికి, మనల్ని సంస్కరించుకోవటానికి అక్కడ 100% అవకాశం ఉంటుంది. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి దైవ భయము భక్తి కలిగినటువంటి దావీదు బెత్షెబతో పాపంలో పడిపోయిన తర్వాత ఆయనలో పనిచేస్తున్నటువంటి దేవుని మాటలను బట్టి తిరిగి పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా దేవునితో తన సహవాసాన్ని పునరుద్ధరించుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాల్లో భాగముగా ఆయన యొక్క హృదయములో నుంచి బయటకు వచ్చినటువంటి కీర్తన 51వ కీర్తన. ఆ కీర్తన అంతట్లోనూ కూడా నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు అని దేవుని యొక్క వాక్యాన్ని భుజించినటువంటి అనుభవంలో నుంచి మరలా తన జీవితాన్ని పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు. జారిపోయినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో, వెనుకకు పడిపోయినటువంటి అనుభవాలు ఈ మాటలు వింటుండగా చూస్తున్నావేమో, మరలా దేవుడు ఇంకొక అవకాశాన్ని నీకు ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. కాబట్టి దావీదుకు వెళ్ళి ప్రభు పాదాల చెంత చేరుదాం, పశ్చాత్తాపడదాం, విడిచిపెట్టుకుందాం, దేవుణ్ణి హత్తుకుందాం, రక్షణ ఆనందాన్ని మరలా పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు విన్న మీ అందరినీ ఈ మాటల చేత బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. దావీదుకు వలే ప్రభ నీ మాటలు భుజించినటువంటి అనుభవంలో మేము మా జీవితాలను పునరుద్ధరించుకోవటానికి, నడుం బిగించడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.